మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ చేసిన 5 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, సైదాబాద్, కోటి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మెట్రో స్టేషన్ కింద కొందరు వ్యక్తులు అక్రమంగా బైకులు పార్కింగ్ చేసి వెళ్లారు. వాటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ చేసిన 5 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, సైదాబాద్, కోటి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మెట్రో స్టేషన్ కింద కొందరు వ్యక్తులు అక్రమంగా బైకులు పార్కింగ్ చేసి వెళ్లారు. వాటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసినటువంటి 5 బైకులు పూర్తిగా మంటల్లో దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో 5 బైకులు కూడా మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద అక్కడ పార్క్ చేశారు. అయితే అది పార్కింగ్ ప్లేస్ లో కాకుండా సాధారణ ప్లేస్ చేయడం వల్ల ఒక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించాయి. అది ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయా లేకపోతే ఎవరైనా వాటిని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారని మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారీ స్థాయిలోని మంటలు ఎగిసిపడడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. అయినప్పటికీ కూడా అప్పటికే మొత్తం 5 బైకులు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ ను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగిందనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కదా ముందుగా ఒక బైక్ లో నుంచి వచ్చినటువంటి అది ఫైర్ వల్ల కూడా మొత్తం 5 బైకులు కూడా ఈ ఫైర్ వ్యాపించడం వల్లనే పూర్తిగా దగ్ధమయ్యేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. మరికొద్ది సేపట్లోనే ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ప్రవీణ్.